ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, దేవాది దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. మిగిలిన సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క దేవుడు చేసిన మేలును ఆశ్చర్య కార్యాలను మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ లోకంలో మనం ప్రకటించే వారిగా, ఆయన పరిశుద్ధ నామమును ప్రకటించే వారిగా, ఈ లోకంలో ఆయన చేసిన గొప్ప కార్యాలను ఆశ్చర్య కార్యాలను ప్రకటించే వారిగా మనం ఉంటుండాలి. దేవుణ్ణి ఆరాధించేవారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి, ఆయన కార్యాలను ఈ లోకంలో తెలియజేయాలి. సాక్ష్యాల ద్వారా దేవునికి మహిమ చెల్లిస్తూ ఉండాలి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి అంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను గురించి మాట్లాడుకోవాలంట. ఒకరితో ఒకరు సంభాషణ చేసుకోవాలంట. దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు గూర్చి సంభాషణ చేడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టే అతిశయించుడి. అవును, దేవుడు నా జీవితాల్లో ఇంత గొప్ప కార్యాలు చేశాడు అని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క కార్యాలను బట్టి, ఆయన చేసిన మన జీవితాలలో చేసిన ఆయన గొప్ప మేలును ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని ప్రకటన చేస్తూ ఆయన పరిశుద్ధ నామానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దాయిలో దేవా మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ కనుపాపలు ఇవ్వలే దేవా మమ్మల్ని దేవా ఇదిగో నీ సురక్షితమైన రెక్కల నీడలో దేవా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి గొప్ప దేవాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మహాకృప చేత దేవా, అయ్యా నీ దయచేత దేవా, నీ కృప మహదేశ్వర్యంలో దేవా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అమూల్యమైన ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కనికర సంపన్నుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణా వాత్సల్యం గలవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రోషము గల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమందు ఆశీనుడైన నా పరలోక ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేళ్లతో ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని తృప్తిపరిచే గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతములు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ నామాన్ని బట్టే దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో మా జీవితాలను చేస్తున్న దేవా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాల బట్టి దేవా అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో తండ్రి దేవా మా మందలోకి దేవా అయ్యా మా చిన్న సంఘంలోకి దేవా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి దేవా ఆరాధన అంతట్లో దేవా ఆది నుండి అంత వరకు నువ్వు నడిపించమన్నా అడుగుచున్నామయ్యా. అయ్యా, ఇదిగో నీ సహాయం మాకు దాయిచ్చేయమడుచున్నా. నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉండబడుచున్నానయ్యా. నీవే మాకు కేడెముగా మా కోటగా మా శక్తిగా నువ్వు ఉండబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా దుర్గమై ఉండబడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీలో ఆనందించే భాగ్యము దేవా, నేను సంతోషంతో ఉత్సాహంతో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. వారి హృదయాల్ని సంతోషంతో నింపమని అడుగుచున్నాను. హృదయానందం ఇచ్చివాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. రక్షణ ఆనందం ఇచ్చివాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డని కృపతో దీవించి ఆశించి తృప్తిపరిచి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పోలేనయ్యా నా వరకు విడచిపోలేనయ్యా. నా ప్రాణ వరకు విడచిపోలేనయ్యా. నీది ప్రేమించి మనసయ్యా యేసయ్యా, ప్రేమించి మనసయ్యా
నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా, నీది ప్రేమించి మనసయ్యా, యేసయ్యా ప్రేమించి మనసయ్యా. అవునయ్యా, ప్రేమించే గొప్ప దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పావురపు మనసు గలవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా గొర్రె పిల్ల ఎన్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా మంచి కాపరైన దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా జీవితాల్లో దేవా నువ్వు చేస్తున్న మేలులకు కృపగలిగి దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సదాకాలము దేవా మాకు తోడుగా ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆశ్రయ దుర్గమై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో ఈ లోక కష్ట దుఃఖాలలో దేవా, కన్నీరులో దేవా, అయ్యా ఇదిగో మాకు తోడుగా ఉండి నడిపించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దుర్గము, మా శైలము, మా కోట ఉన్నవాడా నీకే మా ఘనత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా జీవిత కాలం అంతా దేవా నేను స్తుతించి ఆరాధించేవారిగా దేవా, నేను గణపరిచేవారిగా దేవా, మమ్మల్ని మా సంఘాలని దేవా వినుచున్న ప్రతి ఒక్కరిని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా హృదయాన్ని పరిశోధించి గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవా ఇదిగో మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ ఆత్మతో దేవా, మా పూర్ణ బలముతో దేవా నేను ఆరాధించే శక్తిని మాకు దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అభిషక్తుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్రయ దుర్గమైన వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, సర్వశక్తి మంతుడివే దేవా మా మధ్య ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, మా మధ్యను నివాసం చేస్తూ దేవా మాతో మాట్లాడుతున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని చిన్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు తోడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో దేవా, దయతో దేవా మమ్మల్ని ప్రేమించిన వాడానికే వందనాలు చెల్లిస్తూ, యేసు క్రీస్తు పేరట శుభాలు చెల్లిస్తూ దేవా ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం భారతీయ సిస్టర్ చదివి వినిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి జనులను స్వస్థపరచును. ప్రభు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 2 Chronicles 30th chapter verse 20. And the Lord heard Hizkiah and healed the people. 2 इतिहास 30 अध्याय 20 वचन. और यहोवा ने हिजकिया की यह प्रार्थना सुनकर लोगों को चंग किया. आमीन. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ చల్లపూట వేళ దేవా మేమందరము తెహిలా సంఘముగా, కుటుంబాలుగా, చిన్న మందగా మీ సన్నిధిలో మేము మీ పాదముల చెంతకు చేరి కొద్ది నిమిషములు మీ మాటలను వినాలని దేవా, పరిశుద్ధ లేఖనములలో నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యములను మేము గ్రహించాలని ఆశపడుతుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి, మీ స్వరాన్ని వినిపించండి. నీ దాసుడినైనటువంటి నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మాట్లాడున్నది నేను కాదు గాని మీ మాటలే మాకు వినిపించమని, మీ వాక్యముతో మా హృదయాలను నింపమని, మా ఆత్మీయ జీవితములను మీ చేతులకు సమర్పిస్తూ జరగబోయే కార్యక్రమం అంతటిలో మీ మహిమ, మీ ఘనత, మీ ప్రభావములనే మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతులాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. రైట్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము
20వ వచనము. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. And the Lord heard Hezekiah and healed the people. और यहोवा ने हिजकिया की यह प्रार्थना सुनकर लोगों को चंगा किया. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. రైట్, చూడండి, మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మనమేమి అడిగినను కూడా ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన్ని ఏది అడిగినప్పటికీ కూడా అవన్నీ కూడా మనం అడిగిన ప్రతి మొరను కూడా దేవుడు ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకి కలిగినవని ఎరుగుదము అని మరి యోహాను భక్తుడు చెప్తాడు. కాబట్టి స్వరమెత్తి తనకు ప్రార్థన చేసిన వారికి, చేతులెత్తి దేవునిని అర్థించిన వారికి ఖచ్చితముగా దేవుడు సమాధానము దయచేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం దేవుడు చెప్పడం. కాబట్టి మన జీవితంలో ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు మనకు సమాధానము దయచేసేటటువంటి దేవుడై ఉన్నాడు. అయితే ఒకవేళ ఎప్పుడైనా కొన్నిసార్లు మన ప్రార్థనలు సమాధానం ఆలస్యమైతే దేనికి ఆలస్యం అవుతోంది అనే విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూసినప్పుడు కొంతమంది భక్తులు వారు ప్రార్థన చేసినప్పుడు తక్షణమే దేవుడు వారికి సమాధానం ఇస్తూ ఉండేవాడు. అలాంటి భక్తులలో నుండి ఒక భక్తుడిని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనము చదివినటువంటి 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. చూడండి, మరి ఇక్కడ హిజ్కియా యెహోవాకు ఒక ప్రార్థన చేశాడు. అయితే ఈ ప్రార్థన హిజ్కియా తన కోసము చేయలేదు గాని జనుల యొక్క స్వస్థత కోసం హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన మరి చేయాల్సినటువంటి ఆ పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం చూస్తే, మరి హిజ్కియా రాజుగా ఉన్నటువంటి రోజుల్లో మరి ప్రతి పట్టణమునకు కూడా జనములను పంపించి దేవుని యొక్క సన్నిధికి అందరూ కూడా రండి, పులియని రొట్టెల పండుగ మనం యెహోవాకు చేద్దాం అని చెప్పి మరి అందరిని పండుగ ఆచరించుటకై అతి విస్తారముగా బహుజనములు యెరూషలేములోనికి రావడానికి హిజ్కియా గారు ఎంతగానో దోహదపడతారు. చుట్టుపక్కల ఉన్న అన్ని గోత్రముల వారి యొద్దకు, అన్ని దేశముల వారి యొద్దకు కూడా మరి ఆయన తన ప్రతినిధులను పంపించి యెహోవాకు పండగ చేయాలి, మరి పులియని రొట్టెల పండుగ మనం ఆచరించాలని చెప్పి మరి పిలిచినప్పుడు ఆ పండుగకు వచ్చినటువంటి వారిలో కొంతమంది మనము ఈ 30వ అధ్యాయము 16వ వచనంలో గనక మనం చదివితే, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలువబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించిరి. అయితే సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారు అనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కా పశువులను వధించునని లేవీయులకు అప్పగించిన. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ పండగ సమయంలో ఈ దహన బలి అర్పించేటప్పుడు
ఖచ్చితంగా వారు తమ్మును తాము ప్రతిష్ఠించుకోవాలి, శుద్ధీకరణ చేసుకోవాలి. అయితే పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తమ్ము పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని హిజ్కియా యెహోవాకు ప్రార్థన చేస్తాను. ఎందరైతే ప్రతిష్ఠించుకోకుండా, పరిశుద్ధపరచుకోకుండా, శుద్ధీకరణ చేసుకోకుండా పండుగను ఎవరైతే ఆచరించారో వారందరి ఎడల దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత రాకుండునట్లు మరి ఆ ఆ శిక్ష వారి మీదకి వచ్చి వారు అస్వస్థతకు గురి అయినప్పుడు వారి యొక్క స్వస్థత కొరకు, జనుల యొక్క స్వస్థత కొరకు హిజ్కియా యెహోవా యొద్ద ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దాన్నే మనం చదివే, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. చూడండి, హిజ్కియా తన రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు, భక్తులు, ఆ పండుగకు వచ్చినటువంటి వారు చేసినటువంటి పొరపాటును బట్టి వారు అస్వస్థతకు లోనైనప్పుడు తన జనుల నిమిత్తము, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తము యెహోవా యొద్ద ప్రార్థన చేసినప్పుడు యెహోవా హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించి అక్కడ ఉన్నటువంటి జనులను స్వస్థపరిచెను. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే హిజ్కియాకు సమాధానం ఇచ్చాడు. హిజ్కియా బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు ఒక్క చోట కాదు, అనేక మార్లు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తక్షణమే హిజ్కియా ప్రార్థనకు సమాధానం ఇవ్వడం మనం చూస్తాం. చూడండి, మొదటిగా ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో జనులు అస్వస్థతకు లోనైనప్పుడు హిజ్కియా జనుల తరపున ప్రార్థన చేసినప్పుడు యెహోవా హిజ్కియా ప్రార్థనను ఆలకించెను. ఇది మొదటిది. రెండవది, రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తే, రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో, రాజులు రెండవ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇజ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, జనుల యొక్క స్వస్థత కొరకు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి జనులను స్వస్థపరచెను. రెండవ ప్రార్థన ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ హిజ్కియా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ అష్షూరు రాజు హిజ్కియా చెప్పేటటువంటి మాటలను మీరు వినకండి, యెహోవా దేవుడని, యెహోవాకు మాత్రమే మనం ఆరాధన చేయాలని మరి ఈ హిజ్కియా మీకు బోధించేటటువంటి మాటలను మీరు వినకండి అని చెప్పి ఈ అష్షూరు రాజు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చెబుతూ ఉంటాడు. అలాగే ఎప్పుడైతే అష్షూరు రాజు మరి ఇజ్రాయేలు దేశం మీదకు, హిజ్కియా యొక్క రాజ్యం మీదకు, దేశం మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు అతడు పంపించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, రాయబారులు, వారు హిజ్కియా దగ్గరకు వచ్చి యెహోవా గురించి దూషణ మాటలు పలికినప్పుడు హిజ్కియా ఎంతగానో మనస్సునందు బాధపడి యెహోవా సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేస్తాడు. చూడండి, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇజ్రాయేలీయుల దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా,
కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము అని చెప్పి, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. మరి అష్షూరు రాజు విషయంలో యెహోవాను వారు దూషిస్తున్నప్పుడు, ఈ లోకంలో సమస్త జనులు కూడా నీవే నిజమైనటువంటి అద్వితీయ దేవుడు అని తెలుసుకొనున్నట్లుగా మరి అష్షూరు చేతిలో నుండి, అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించమని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు మనం చదివాం కదా 20వ వచనంలో, ఇజ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎలా జరుగుతుందండి? మనము బైబిల్ గ్రంథాన్ని, అందులో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలను చాలా క్లోజ్ గా ధ్యానం చేసినప్పుడు, ఎందువలన ఒక వ్యక్తి చేసిన ప్రార్థనలను పదే పదే దేవుడు ఆలకిస్తున్నాడు? ఎందువలన ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు దేవుడు తక్షణమే సమాధానం ఇస్తున్నాడు? ఈరోజు నువ్వు నేను చేసేటటువంటి ప్రార్థనలకు కూడా దేవుడు తక్షణమే సమాధానం ఇవ్వాలి. తక్షణమే మన ప్రార్థనలను ఆలకించాలి. మనం అడిగిన దానిని మనము తక్షణమే పొందుకోవాలి అంటే మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సిందేంటి? తెలిసి తెలియక మరి కొంతమంది తమను తాము శుద్ధీకరించుకొనకుండానే, పరిశుద్ధపరచుకోకుండానే దేవునికి బలులర్పించినప్పుడు, వారు అస్వస్థతకు లోనైనప్పుడు, జనుల యొక్క స్వస్థత కొరకు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు తక్షణమే దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థనను ఆలకించి ఆ జనులను స్వస్థపరిచెను. జనుల స్వస్థత కొరకు హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు, తక్షణమే స్వస్థపరిచాడు. రెండవది, ఈ సన్హెరీబు పంపించినటువంటి మనుషులు ఈ అష్షూరీయుల చేతిలో నుండి మమ్మను రక్షించుము, ఈ లోకంలో సమస్త జనులు కూడా నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవావని తెలుసుకున్నట్లు. ఎందుకని ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే, మనము 18వ అధ్యాయము 32వ వచనంలో మనం చదివితే, ఆ చివరి మాటల్లో 33వ వచనంలో చూడండి, హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించెనా? కాబట్టి యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా చెప్తున్నాడే, ఆ మాటలను నమ్మి మీరు మోసపోకండి. 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే, యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. చాలు చూడండి, ఇప్పుడు హిజ్కియాకి చెప్తున్నారు వీళ్ళు. యోధారాజు హిజ్కియాకి వర్తమానం పంపించాడు. ఏమని పంపించాడంటే, యెరూషలేమును యెహోవా కాపాడతాడని అనుకుంటున్నావు నువ్వు హిజ్కియా. దేవుని చేత మోసపోకు. నువ్వు యెహోవా దేవుడని నమ్మి నువ్వు మోసపోతున్నావు. కాబట్టి యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకము హిజ్కియా. యెహోవా ఏమి దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు కాడు అని చెప్పి ఇక్కడ యోధారాజు హిజ్కియాకు వర్తమానం పంపించాడు, లెటర్ పంపించాడు. అష్షూరు రాజు పంపించాడు యూదా రాజు హిజ్కియాకు. సో అష్షూరు రాజు యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు ఆ వర్తమానాన్ని పంపించినప్పుడు చూడండి, ఆ వచ్చినటువంటి ఉత్తరాన్ని తీసుకొని, ఆ లెటర్ని తీసుకొని యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. భూమి ఆకాశములను కలగజేసినటువంటి అద్వితీయమైనటువంటి దేవుడవు నీవు, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము.
యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టము. ఎప్పుడైతే యెహోవా మిమ్మల్ని ఏమి విడిపించడు, కాపాడలేడు అని చెప్పి ఆ వర్తమానం సన్హెరీబు దగ్గర నుంచి వచ్చిందో, వెంటనే ఆ లెటర్ తీసుకుని హిజ్కియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయాడండి. దేవుడి సన్నిధిలో యెహోవా యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. ఈ లోకంలో సకల జనములు కూడా నీవే అద్వితీయుడైనటువంటి దేవుడు అని, నీవు యెహోవావని తెలుసుకొనున్నట్లు అతని చేతుల్లో నుంచి మమ్మల్ని రక్షించుము. ప్రైజ్ ద లార్డ్. మరి వెంటనే చూడండి, ఇజ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. ఎలా అండి? ఎలా జరుగుతోంది? ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తక్షణమే ఆ ప్రార్థనకు సమాధానాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఎలా ఇస్తున్నాడు? ప్రార్థనకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ప్రార్థనలో ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనను తక్షణమే పొందుకుంటున్నాడు. ఆమేన్. జనముల యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేసినప్పుడు తక్షణమే వారు స్వస్థత పొందుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ యూదా దేశపు యొక్క క్షేమము కొరకై అష్షూరు రాజు చేతిలో నుండి ఈ యూదా దేశాన్ని మరి విడిపించమని యెహోవా సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి దేవుడు, మన ప్రార్థనను విని ఆలకించేటటువంటి దేవుడు. వెంటనే మరి 19వ అధ్యాయము 35వ వచనంలో మనం చదివితే, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనము. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యెహోవా సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేశాడు. యెహోవా దగ్గర నుండి హిజ్కియాకు నీ ప్రార్థన అంగీకరించబడినది అని దేవుని దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ 35వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేభరములై ఉండిరి. చూడండి, మరి వీరు ఇక్కడ యుద్ధం జరిగిందా? అసలు యుద్ధం చేశారా? హిజ్కియా ఏమన్నా యుద్ధానికి వెళ్ళాడా? 31వ వచనంలో మనం చూస్తే, శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి అంటే దేవుని యొక్క ఆసక్తి. దేని ఎడల? తనకు ప్రియమైనటువంటి వారు దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వారు చేసిన ప్రార్థనాంశములను బట్టి యెహోవాకు ఒక ఆసక్తి ఉందంటే, దేవుని ఆసక్తి. నీవు కోరుకున్న దాన్ని నీకు ఇవ్వాలనే ఆసక్తి, నీవు వేడుకున్న దాన్ని నీకు దయచేయాలని, నీవు అడిగిన దాన్ని నీకు ఇవ్వాలి అనేటటువంటి ఆసక్తి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు. హిజ్కియా, నువ్వు నా సన్నిధిలో మొరపెట్టావు, అష్షూరు రాజు చేతిలో నుండి నీ దేశాన్ని రక్షించమని నువ్వు నన్ను అడిగావు. ఇదిగో నేను నీకు చెప్తున్నాను, అష్షూరు రాజు ఈ పట్టణంలోనికి రాడు. ఈ పట్టణం మీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడుమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు.
నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు జనులు స్వస్థత పొందుకున్నారు. ఆమేన్. తన దేశ క్షేమము విషయములో యుద్ధము నుండి తన దేశమును కాపాడమని హిజ్కియా యెహోవా సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని వాక్కు హిజ్కియాకు ప్రత్యక్షమైంది. హిజ్కియా, ఏ రాజైతే నీ దేశంలోనికి వస్తాడనుకుంటున్నావు, నీ పట్టణం ముందుకు వచ్చి ముట్టడి దెబ్బలు కడతాడనుకుంటున్నావు, ఏ రాజైతే నీ పట్టణము మీదకి బాణములు ప్రయోగిస్తాడనుకుంటున్నావో, నా మాట విను, వాడు నీ పట్టణంలోనికి రాడు. ఆమేన్. ఆ రాజు నీ పట్టణం మీద ఒక్క బాణమైనా కూడా ప్రయోగింపడు. ఈ యుద్ధం చేయడానికి కోసం ఒక్క కేడుమునైనా కూడా దానికి కనుపరచు. ఈ పట్టణంలోనికి రాకుండానే తాను వచ్చిన మార్గమునని అతడు తిరిగిపోవును. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. నువ్వు నన్ను నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేశావు. ఇదిగో నీ ప్రార్థనకు నేను ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, మీరు చూస్తూ నిలుచుంటే చాలు, మీరు యుద్ధం చేయక్కర్లా. ఆమేన్. వాళ్ళెవరూ కూడా నీ పట్టణంలోకి రారు, ముట్టడి దెబ్బలు కట్టరు, బాణాలు వెయ్యరు. వాడు వచ్చిన దాన్నే వాడు వెనక్కి వెళ్ళిపోయేలాగా నేను చేస్తాను అని చెప్పి చూడండి. మరి దేవుడు హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించి ఆ రాత్రి ఒక దూతను పంపించినప్పుడు అష్షూరు వారి దండుపేటలో ఆ యెహోవా దూత జొచ్చి ఒక్క రాత్రిలో 185,000 మందిని యెహోవా దూత హతము చేసెను. ఆమేన్. తెల్లారి లెగిసేసరికి చూడండి, మరి ఈ అష్షూరీయులు అందరూ కూడా 185,000 మంది చచ్చి పడి ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి హిజ్కియా జీవితంలో ఏదో ఉంది. ఎందుకంటే హిజ్కియా అడిగిన ప్రతిసారి కూడా దేవుడు తక్షణమే హిజ్కియా ప్రార్థనకు సమాధానం ఇస్తున్నాడు. ఆమేన్. ఇప్పటికి 2 ప్రార్థనలు చూసాం, సమాధానం పొందుకోవడం చూసాం. 3వ ప్రార్థన కూడా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి నీవు అతనితో ఇట్లనము, నీ పితడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జనుల స్వస్థత కొరకు ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించి జనులను స్వస్థపరచెను. తన దేశము యొక్క క్షేమము కొరకు అష్షూరు రాజు యొక్క చేతిలో నుండి రక్షించమని ప్రార్థన చేసినప్పుడు ఒక్క రాత్రిలో యెహోవా దూత 185,000 మంది అష్షూరు వారి దండులో జొచ్చి వారిని చంపడం మనం చూసాం. ఇప్పుడు 3వసారి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఈసారి హిజ్కియా జనుల కోసం ప్రార్థన చేయట్లేదు, తన రాజ్యం కోసం ప్రార్థన చేయట్లేదు. ఈసారి హిజ్కియా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే తన కోసం తనే ప్రార్థన చేసుకుంటున్నాడు. దానికి కారణం ఏంటంటే 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజ్ కుమారుడును ప్రవక్తునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, చూడండి, మరి ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. మరి ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి యెషయాను దేవుడు హిజ్కియా దగ్గరకు పంపిస్తాడు. సో నా సేవకుడు మరణం అవుతున్నాడు, అతనికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సిద్ధపడమనండి అని చెప్పి యెషయా ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు వర్తమానాన్ని పంపిస్తాడు.
చూడండి, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి హిజ్కియాతో, నీవు మరణమొగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. మూడోసారి మనం ప్రార్థన చూస్తున్నాం. మొదటి 2 సార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతముగా తక్షణమే, ఆలస్యం చేయకుండా తక్షణమే హిజ్కియా చేసిన ప్రార్థనను ఆలకించి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మూడోసారి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా చూడండి, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, చూడండి, ఇంకా ఈ యెషయా నడిమి సాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఒక వ్యక్తి చేసిన ప్రార్థనలను పదే 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 దేవుడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని దేవుడు తక్షణమే ఎలా చేస్తున్నాడండి కార్యాలు. నీవు చనిపోతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఆ కబురు పంపించింది ఎవరు? దేవుడే. దేవుడే నీవు మరణమవుతున్నావని వార్త పంపించినప్పుడు, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ వార్త తీసుకెళ్లినటువంటి ప్రవక్త ఆ ఇంటిలోంచి ఇంకా బయటకు రాకమునుపే మరలా యెహోవా వాక్కు ప్రవక్తకు ప్రత్యక్షమై, ఇదిగో హిజ్కియా చేసినటువంటి ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. చూడండి, చాలా సందర్భాల్లో ఎక్కువ మంది మేము ప్రార్థన చేస్తున్నామండి, పలానా విషయం గురించి ఇంకా దేవుడు ఆలకించట్లేదు. సంవత్సరాల తరబడి మేము ప్రార్థన చేస్తున్నాం. రోజుల తరబడో నెలల తరబడో కాదు, సంవత్సరాల తరబడి ఒక విషయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుని యొక్క కృపకై మేము కనిపెడుతున్నాం అంటారు. అయితే ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ భక్తుడు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు తక్షణమే దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. దేవుని యొక్క అతని ప్రార్థనకు దేవుడు తక్షణమే జవాబిస్తున్నాడు. ఇంకొక విచిత్రం చూడండి, ఇప్పుడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను గనక మనం చూస్తే, హిజ్కియాకు వచ్చినటువంటి వర్తమానం ఏంటి? నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా దేవుడి సన్నిధిలో ఏమని అడగాలి? జనులను స్వస్థపరచమని అడిగాడు. జనులు స్వస్థత పొందుకున్నారు. నా దేశాన్ని అష్షూరీయుల చేతిలో నుండి రక్షించమని అన్నప్పుడు సాక్షాత్తు యుద్ధము చేయాల్సిన అవసరం లేకుండానే యెహోవా దూత వచ్చి అష్షూరీయులలో నుండి 185,000 మందిని ఒక్క రాత్రిలో చంపివేసి హిజ్కియాకు దేవుడు విజయాన్ని దయచేశాడు. ఆ 2 ప్రార్థనలో కూడా దట్ ప్రేయర్ ఈజ్ వెరీ స్పెసిఫిక్, వెరీ పర్టిక్యులర్. స్వస్థత కావాలి జనులకు అని ప్రార్థన చేశాడు. స్వస్థతను దేవుడు దయచేశాడు. నా దేశాన్ని రక్షించు అని ప్రార్థన చేశాడు. దూతను పంపించి ఆ దేశాన్ని రక్షించాడు. ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి ప్రార్థన, ఇట్ ఈస్ నాట్ ఎ స్పెసిఫిక్ ప్రేయర్. ఈ ప్రార్థన చాలా ఆశ్చర్యంగా ఉంటది. నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ఇప్పుడు హిజ్కియా చేయాల్సిన ప్రార్థన ఏంటి? దేవా, ఇదిగో నీ ప్రవక్త ద్వారా నాకు వాక్కును పంపించావు, నేను చనిపోబోతున్నాను, ఆల్రెడీ మరణకరమైనటువంటి రోగముతో కొద్ది దినములుగా నేను బాధపడుతున్నాను, కాబట్టి నీవు నాకు స్వస్థత దయచేయి అని ప్రార్థన చేయాలి. లేదా నీవు నాకు ఆయుష్ను పెంచు అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను మనము స్పెసిఫిక్ ప్రేయర్ అంటాం. అంటే ఒక స్పెసిఫిక్ విషయం గురించి ప్రార్థన చేయడం.
ఇప్పుడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థన చూడండి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, అంటే ఇప్పుడు ఇతను ఎవరి తట్టు తిరిగాడు? దేవుని తట్టు తిరిగాడు. అతని ముఖము లోకము తట్టు అతని ముఖము పెట్టకుండా గోడ తట్టు అతని ముఖము త్రిప్పుకొని ఇప్పుడు యెహోవాతో మాట్లాడుతున్నాడు. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించిన. అంతేనండి, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయింది. ప్రార్థనలో అతను అడిగింది ఏంటంటే, దేవా ఇదిగో ఈ మరణకరమైనటువంటి రోగం నుండి నాకు స్వస్థత దయచేయి, నీ చిత్తమైతే ఈ భూమి మీద నా ఆయుష్ను ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించు అని ఒక్క మాట కూడా అడగలేదు. కానీ అతనికి కావాల్సింది ఏంటి అంటే ఆయుష్ కావాలి. హిజ్కియాకు ఆ సమయంలో కావాల్సింది ఏంటంటే స్వస్థత కావాలి. స్వస్థత కావలసినటువంటి సమయములో, ఆయుష్ కావలసినటువంటి సమయములో ఆయుష్ అనే మాట ఎత్తకుండా, స్వస్థత అనే మాట ఎత్తకుండా ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన హిజ్కియా దేవుడు సన్నిధిలో చేయగలిగాడు. దేవునితో మాట్లాడాడు. 2 లైన్లు. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికాను, యథార్థ హృదయంతో సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జరిగించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంత ఆశ్చర్యం అండి. ధనం కావాల్సినప్పుడు నాకు ధనాన్ని దయచేయమను, ఆహారం కావాల్సినప్పుడు నాకు ఆహారాన్ని దయచేయమను, ఆరోగ్యం కావాల్సినప్పుడు నాకు ఆరోగ్యము దయచేయమను, విజయం కావాల్సినప్పుడు నాకు విజయం దయచేయమను. భక్తులు తమకు కావలసిన విన్నపములను దేవునికి తెలియచేస్తూ వేడుకుంటూ ప్రార్థన చేయడం అనేది సర్వసాధారణం. నేను ఎలా బ్రతికానో ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నీ సన్నిధిలో యథార్థ హృదయుడినే నేను ఎలా ఉన్నానో నువ్వు జ్ఞాపకం చేసుకో. నన్ను ఇల్లు చక్క పెట్టుకోమన్నావు, నేను బ్రతకనని చెప్పావు, నేను చనిపోతున్నానని చెప్పావు. మంచిది, సంతోషం. ప్రవక్త ద్వారా నీవు పంపించినటువంటి వాక్కును బట్టి నీకు వందనాలు. అయితే నీ సన్నిధిలో నేను యథార్థ హృదయంతో ఎలా బ్రతికాను, సత్యముతో నేను నీకు అనుకూలంగా, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు సమస్తమును జరిగించాను కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ రాత్రి చూడండి, హిజ్కియా తన జీవితంలో తను అడిగిన వెంటనే సమస్తమును కూడా తక్షణమే దేవుని యొద్ద నుండి గలగడానికి ఒక కారణం ఏంటి అంటే, ఎందువలన హిజ్కియా అడిగిన ప్రతిదాన్ని కూడా పొందుకోగలిగాడు. నిన్న మనం ధ్యానం చేస్తాం. ఏమని? వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను అని చెప్పి, వారు వేడుకొనక మునుపే నేను ఉత్తరం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇక్కడ హిజ్కియా వేడుకొన్నాడా? నాకు ఆరోగ్యం ఇమ్మని, నాకు ఆయుష్ ఇమ్మని అడగల. ఒక్కసారి దేవుణ్ణి, నేను నీ సన్నిధిలో యథార్థ వర్తనుడునై సత్యముతో నేను ఎలా నడుచుకున్నాను, నీ దృష్టికి న్యాయముగా నేను ఎలా జరిగించాను కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. చూడండి, మన విశ్వాస జీవితాల్లో మన ప్రార్థనలు ఆలకింపబడాలి. దేవుని యొద్ద నుండి తక్షణ సహాయాన్ని మనం పొందుకోవాలి అంటే గంటల తరబడి ప్రార్థన చేసి, ఉపవాసములుండి, మోకాళ్ళేసి ప్రార్థన చేసి, లేదా ఇంకా ఏదేదో అనేక రకములుగా పలు విధములుగా దేవుడి సన్నిధిలో మొరపెట్టేవారు ఉంటారు. కానీ వారిలో కొన్నిసార్లు కొంతమంది తమ ప్రార్థనకు తక్షణమే సమాధానము పొందుకొనవచ్చు. కొన్నిసార్లు కొన్ని సంవత్సరముల వరకు కూడా
ఆ ప్రార్థనకు సమాధానం కొరకు వారు ఎదురు చూస్తూ ఉండేవారుగా మిగిలిపోవచ్చు. కానీ హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు ఒక రోజులో 24 గంటల్లో ఒకవేళ దేవుని మహాకృపను బట్టి నువ్వు ఒక 2 గంటల సేపు ప్రార్థన చేసే వాడవుగా, ప్రార్థన చేసే దానవుగా ఉంటే మంచిదే. అయితే దేవుడిచ్చిన 24 గంటల్లో నువ్వు 2 గంటలు ప్రార్థనలో నువ్వు గడిపితే మిగతా 22 గంటల్లో నీ జీవితం ఎలా ఉంది? లేదా నీవు ఒక గంట సేపు దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేసేవారైతే మిగతా 23 గంటల్లో దేవుడి సన్నిధిలో నీ జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థనలు ఆలకించబడతాయి ఖచ్చితంగా. అయితే తక్షణమే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు తక్షణమే అతడు ప్రతిసారి కూడా సమాధానాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క సమయోచితమైనటువంటి సహాయాన్ని పొందుకున్నాడు. అలాగే నువ్వు నేను కూడా పొందుకోవాలంటే హిజ్కియా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రార్థనలో గొప్పగా ఉంటూ ప్రార్థన అయిపోయిన తర్వాత మన మిగతా జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మన ఇష్టానుసారముగా ఒకవేళ బ్రతికే వారమైతే తక్షణ సహాయము మనము పొందుకోలేం. ఇక్కడ చూడండి, ఒకటే జ్ఞాపకం చేస్తున్నాడు. నేను యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో జ్ఞాపకం ఈ మాట ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు నేను చెప్పగలమా? దేవుడి సన్నిధిలో నువ్వు నేను చెప్పగలమా? దేవా, నా బ్రతుకు ఎలా ఉందో నువ్వు ఒకసారి చూడు. నేను ఎలా బ్రతికానో నీ సన్నిధిలో యథార్థత కలిగి, ఎటువంటి కపట ఆలోచనలు, మోసములు లేకుండా నీ దృష్టికి న్యాయవర్తుడినై, యథార్థవంతుడినై నేను ఎలా బ్రతికానో అదొకసారి జ్ఞాపకం చేసుకోమని నువ్వు నేను చెప్పగలమా? తేడా ఏం లేదండి. అందరూ ఆరాధిస్తున్నది ఒక్క దేవుణ్ణే. హిజ్కియా ఆరాధించిన దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తున్నాం. అయితే హిజ్కియా ప్రార్థన చేసిన వెంటనే సహాయం దిగి వస్తుంది దేవుడి దగ్గర నుంచి. మరి మనము ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు సహాయం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు రోజుల తరబడి, కొన్నిసార్లు నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరముల తరబడి మనం ఎదురు చూడాల్సి వస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే నీ ప్రవర్తన ఎలా ఉంది? హిజ్కియా చెప్తున్నాడు, నా ప్రవర్తన ఎలా ఉందో యథార్థంగా నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, రివైండ్ చేసుకో. నువ్వు ఒకసారి నీ దగ్గర CCTV ఉంటే ఒకసారి చూసుకో. నువ్వు నా బ్రతుకు నేను ఎలా బ్రతికానో నీ సన్నిధిలో, యథార్థవర్తనుడనై నేను ఎలా బ్రతికానో, నీ దృష్టికి న్యాయముగా అనుకూలముగా నేను ఎలా జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దట్స్ ఆల్. ఒకసారి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా. తర్వాత నీ మనసుకు నీకేదనిపిస్తే వచ్చేయి, నీకేదనిపిస్తే వచ్చేయి. ఈ రోజే ఒకవేళ నేను చనిపోవాలి అనుకుంటే, ఈ మరణకరమైనటువంటి రోగం నాకు ఎలాగో ఉంది, ఒకవేళ నేను ఈ రోజే చనిపోవాలంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా రోగాన్ని తగ్గించమని నేను ప్రార్థన చేయట్లేదు, నా ఆయుష్ను పెంచమని నేను ప్రార్థన చేయట్లేదు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో దాన్ని జ్ఞాపకం చేసుకో. మన విశ్వాస జీవితంలో దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండాలి. దేవుని మాటలు, వాక్యము వినేటప్పుడు, దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనము భక్తి కలిగినటువంటి జీవితాన్ని చేసి ఆరాధన అయిపోగానే, ప్రార్థన అయిపోగానే, వాక్యం అయిపోగానే మనము బయటకు వచ్చిన తర్వాత మనము మన యథార్థతను విడిచిపెట్టేసే వారిగా ఉంటే నీ ప్రార్థనలో ఈ మాట నువ్వు నేను ఎలా చెప్పగలుగుతాం? నా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవా అంటే దేవుడికి ఏం కనబడతాయి?
నువ్వు నేను ఒకవేళ పాపంలో జీవిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో మనం ఈ మాట అడగలేమే. నా జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశీలించి నువ్వు చూడయ్యా అని మనం ఎలా అడగగలుగుతాం? ప్రార్థన అక్కడితో ఆపేసాడండి. నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించాను. ప్రార్థన ముగిసింది అంతే. ఇంకా తర్వాత పెద్ద లైన్లు ఏమి లేవు. తన దేశాన్ని అష్షూరీయుల చేతిలో నుండి రక్షించమన్నప్పుడు మాత్రం పెద్ద ప్రార్థన చేశాడు. నీలాంటి దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆకాశము భూమిని సృష్టించినటువంటి దేవుడు, పెద్ద లెంతీ ప్రేయర్ చేశాడు. కానీ తన గురించి తాను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు 2 లైన్లు ప్రార్థన చేశాడు అంతే. నీ సన్నిధిలో యథార్థ హృదయుడైన సత్యముతో నేను ఎట్లు నడుచుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోదేవా. తర్వాత నువ్వు ఏది చెప్పినా సరే దానికి నేను సిద్ధం అన్నాడు. చూడండి, ఎప్పుడైతే మరి అలాగ ప్రార్థన చేశాడో అద్భుతము యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ప్రవక్తకు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళి నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అసలు అడగనే లేదు కదండి బాబు. నాకు ఆయుష్యమ్మనో ఆరోగ్యమనో అడగనే లేదు కదా. నన్ను జ్ఞాపకం చేసుకో అంతే అన్నాడంతే. ఇప్పుడు దేవుడేమంటున్నాడు? నీ ప్రార్థన ఆలకించాను అంటున్నాడు. అంటే ఇప్పుడు నీ ప్రార్థనలో నీకు అవసరమైన వాటి అన్నిటి చిట్టా చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. దేవా, ప్రతిరోజు నీ సన్నిధిలో నీ దాసుడినైనటువంటి నేను నీకు ఇష్టముగా నీకు అనుకూలముగా బతుకుతున్నానా? నీ వాక్యానికి వ్యతిరేకముగా విరోధంగా నీకు ఇష్టం లేని పనులు చేస్తూ నేను బతుకుతున్నాను. అది జ్ఞాపకం చేసుకోయ్యా. ఇంతకన్నా గొప్ప ప్రార్థన, ఇంతకన్నా శక్తివంతమైన ప్రార్థన ఇంకో ప్రార్థన ఉంటుందంటారా? నా ఉద్యోగాన్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా ఆరోగ్యాన్ని దీవించు, నాకు ఆస్తినివ్వు, నాకు ఐశ్వర్యమివ్వు, ఇవన్నీ అడిగే కంటే ఒక్క మాట, నీకు అనుకూలంగా నేను ఎలా బ్రతుకుతున్నానో నీకు తెలుసయ్యా. నేను కూర్చుండుట, నేను నిల్చుండుట, నేను పరుండుట సమస్తము నీవు ఎరిగి ఉన్నావు. నీకు మరుగైనది ఏదీ లేదు. నీ భక్తుడైనటువంటి నేను నీ సన్నిధిలో యథార్థంగా ఎలా నడుచుకుంటున్నానో అదొకసారి జ్ఞాపకం చేసుకో. తర్వాత నువ్వేం చేసినా పర్వాలేదు. ఉద్యోగం ఉంచినా పర్లేదు, తీసేసినా పర్లేదు. ఆరోగ్యం ఉంచినా పర్లేదు, తీసేసినా పర్లేదు. ఆయుష్ ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఐశ్వర్యం ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ ఇష్టం. కానీ నీ సన్నిధిలో నేను యథార్థంగా బ్రతుకుతున్నానా లేదా అదొక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ఇలాంటి భక్తి మనం చేయగలుగుతున్నామా? దేవుడి సన్నిధిలో నా యథార్థత ఏంటో నీకు తెలుసయ్యా అని చెప్పగలిగే ఆధ్యాత్మిక స్థితిని మన భక్తి గల జీవితంలో ఆ మెట్టుకు మనం ఎక్కగలుగుతున్నామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తక్షణమే దేవుని సహాయం. ప్రార్థన చేస్తే చాలు, ఇమ్మీడియట్లీ. కొంతమంది దైవజనులు ఉన్నారండి, వాళ్ళు ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతాలు. అలాంటి భక్తిని మనము చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాట చెప్పడానికి హిజ్కియా దగ్గర ఉన్న అర్హత ఏంటి? నీ సన్నిధిలో నేను యథార్థవంతుడనే నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో. ఏం జరిగించాడు హిజ్కియా? చూద్దామండి హిజ్కియా ఏం జరిగించాడో. 2వ దినవృత్తాంతముల గ్రంథము, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 29వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం ఒకసారి కొద్ది వచనాలను చదువుదాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో
హిజ్కియా ఈ మాట ఎలా అనగలిగాడు? నేను నీ నీ దృష్టికి అనుకూలముగా ఎట్లు సమస్తమును ఎట్లు జరిగించితును అంటున్నాడు. ఏం జరిగించాడు ఇతను? హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఆగుదామండి ఒకసారి చూడండి. ఈ మాట చూడండి. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు హిజ్కియా వలె నీ ప్రార్థనలు తక్షణమే సమాధానం నువ్వు పొందుకోవాలి. దేవుడు నీ ప్రార్థనలను తక్షణమే ఆలకించాలి. ఆయన సమయోచితమైనటువంటి సహాయం నీ జీవితాల్లోకి దిగి రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన దృష్టికి యథార్థముగా ప్రవర్తించాలి. మన ప్రవర్తన మన ప్రార్థనను నిర్ణయిస్తుంది. ఆమేన్. నీ ప్రవర్తనను బట్టి నీ ప్రార్థనకు వచ్చే ప్రతిఫలము ఆధారపడి ఉంటుంది. అయ్యో పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే అడిగిన వెంటనే పొందుకుంటున్నారండి, నేను కన్నీళ్లు విడిచిచు రోజుకు 2 గంటలు 3 గంటలు ఉపవాసాలంటూ నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను పొందుకోలేకపోతున్నాను. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే ఈరోజు దేవుడు వారితోనే మాట్లాడుతున్నాడు. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తున్నావా? పాటలు పాడుతున్నావు సరే, వాక్యాన్ని బోధిస్తున్నావు సరే, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు సరే, ప్రార్థన చేస్తున్నావు సరే, ఉపవాసములు ఉంటున్నావు సరే, దశమ భాగములు కృతజ్ఞత కానుకలు ఇస్తున్నావు సరే, తర్వాత నీ జీవితం ఎలా ఉంది? నీ మిగతా బ్రతుకంతా ఎలా ఉంది? 24 గంటల్లో దేవుడికి నువ్వు కేటాయించినటువంటి సమయములో నీవు చాలా ఉత్తమమైన వాడవుగా, ఉత్తమమైన దానవుగా నీవు ఉంటున్నావు, మంచిదే. మరి మిగతా సమయంలో నీ ప్రవర్తన ఏమై ఉంది? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇదండి, అతను ప్రతి విషయంలో కూడా యథార్థముగా ప్రవర్తించెను. తర్వాత చూడండి, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి, రాజు అయిన తర్వాత మొట్టమొదట చేయించిన పని ఏంటంటే యెహోవా మందిరాన్ని తెరిపించాడు. మూతబడిపోయిన మందిరాన్ని తెరిపించాడు, తలుపులు బాగు చేయించాడు, మందిరాన్ని శుభ్రం చేయించాడు. కాబట్టి అడగగలుగుతున్నాడు, దేవా నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకోయ్యా. మనం చేస్తే కదండి అడగడానికి. మనము సత్కార్యములు, మనము సద్భక్తి చేసిన ఎడల హిజ్కియాలాగా మనం కూడా అడగొచ్చు. నేను ఎలా బ్రతికానో నువ్వే చూడు, జ్ఞాపకం చేసుకోయ్యా. నేను అడగాల నిన్ను నా అప్పులు తీర్చమని? నేను అడగాల నిన్ను నా అనారోగ్యం నుండి స్వస్థత ఇమ్మని? నేను అడగాల నిన్ను నన్ను ఆశీర్వదించమని? నేను నీ సన్నిధిలో ఎలా బ్రతికానో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజు వీధిలో వారిని సమకూర్చి వారికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. రాజు అయిన తర్వాత మొట్టమొదటి చేస్తున్న పని అండి ఇది. లేవీయులందరినీ పిలిచాడు, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడే, తీసి అవతల పాడేయండి. యెహోవా మందిరములో, పరిశుద్ధ మందిరములో నిషిద్ధమైనటువంటి వస్తువులు వీటన్నిటినీ కూడా తీసి బయటకు కొనిపోవుడి, పారవేయుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమును పెడముఖము పెట్టుకుని దానిని అలక్ష్యం చేసరే. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసేస్తారు మన పితరులు. ఆయన పరిశుద్ధ నివాసమును, ఆయన పరిశుద్ధ మందిరమును, ఆయన పరిశుద్ధ ఆలయమును వారు నిర్లక్ష్యం చేశారు, అలక్ష్యం చేశారు. నిషిద్ధమైన వాటిని ఆ మందిరంలో పెట్టారు. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి
పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పించకయు ఉండిరి. చూడండి, మరి హిజ్కియా చేసినటువంటి పనులు తమ పితరుల వలె కాకుండా రాజైన వెంటనే 29 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 25 ఏండ్ల వయసులో రాజయ్యి అక్కడి నుంచి 29 సంవత్సరాల పాటు యెరూషలేమును ఏలాడితను. రాజైన తర్వాత చేయించింది ఏంటంటే, మరి పరిశుద్ధ స్థలములలో దేవునికి ధూపములు వేయులాగున, దహన బలులు అర్పించులాగున మరి యాజకులను, లేవీయులను ప్రతిష్ఠించుకొని వారందరికీ కూడా మరలా పనులు అప్పచెప్పాడండి. దేవుని మందిరాన్ని శుభ్రం చేయించాడు. నమ్మకంగా బ్రతికాడు, దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని సేవలో యథార్థముగా అతను బ్రతికాడు. అందుకే దేవుని సన్నిధిలో పెద్ద గొప్ప ప్రార్థన ఏం చేయట్లేదు, 2 లైన్లు ప్రార్థన చేశాడు. నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను నీ సన్నిధిలో ఎలా బ్రతికాను అన్నాడు. వెంటనే దేవుని వాక్యం మరలా ప్రత్యక్షమై, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. ఏ మరణకరమైనటువంటి రాచపుండుతో, ఏ రోగముతో అయితే నువ్వు మంచాన పడున్నావో హిజ్కియా, నీవు కన్నీళ్లు విడిచి చేసిన ప్రార్థన నేను ఆలకించాను. నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. 3 రోజుల్లో నువ్వు తిరిగి లేచి రెడీ అయ్యి యెహోవా మందిరానికి వెళ్ళిపోతావు. 3వ దినము ఈ రోజు నుంచి ఎల్లుండా నువ్వు నా మందిరానికి వచ్చేస్తావు. ఎన్ని రోజులైందో పాపం ఈ పుండుతో నువ్వు బాధపడుతూ, ఈ మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతూ నా సన్నిధికి నువ్వు దూరంగా ఉన్నావు. అయినా సరే నీవు కన్నీళ్లు విడుస్తూ నువ్వు చేసినటువంటి ప్రార్థన నేను ఆలకించాను. నేను నీకు స్వస్థతనిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఇది మొదలుకొని 15 సంవత్సరములు నేను నీకు ఆయుష్ పెంచుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో, మన భక్తిగల జీవితాల్లో మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం అండి. దేవునికి ఇష్టమైనది ప్రార్థించే సమయంలో, ఆరాధన చేసే సమయంలో మంచిదే. కానీ మిగతా సమయాల్లో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మిగతా సమయాల్లో మనము మోసం చేసేవారిగా, మిగతా సమయంలో మనము అన్యాయం చేసేవారిగా, మిగతా సమయాల్లో మనము అక్రమము చేసేవారిగా, మిగతా సమయంలో దేవుని దృష్టికి విరోధమైనవి చేసేవారిగా మనం ఉంటే మన ప్రార్థనలకు సమాధానాలు మనం ఎలా పొందుకోగలుగుతాం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆ రోజుల్లో పరిశుద్ధ మందిరాలు మరి ఉన్నాయి కాబట్టి వాటిని, ఈ బలులు అర్పించిన ఇవన్నీ కూడా హిజ్కియా చేయించగలిగాడు. ఈ రోజు ఏం చేయాలి? నీ హృదయమే దేవాలయం. నీ హృదయం అనే దేవాలయంలో ఉన్నటువంటి నిషిద్ధమైన వాటిని తీసి బయట పారవేయి. నీ హృదయం అనే దేవాలయములో దేవునికి ఇష్టము కానివి, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి విరుద్ధమైనవి, నిషిద్ధమైనవి వాటిని తీసి బయట పారవేసి దేవుని సన్నిధిలో మనము యథార్థముగా నడుచుకున్నప్పుడు మనం కూడా హిజ్కియా లాగా ప్రార్థన చేయగలుగుతాం. దేవా, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. దేవుడు చేసిన వాగ్దానం అండి ఇది. ఈ మందిరము మీద నా కనుదృష్టిని నిలుపుతాను. దేవుడు చేసిన వాగ్దానం. దీన మనసు కలిగి తగ్గించుకుని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థత పరుస్తానంటున్నాడు. ఇతనైతే చెడు మార్గమును విడిచిపెట్టడం కాదు, అసలు నేను చెడైన దాన్ని దేన్ని చేయలేదు అంటున్నాడు. నేను నీ సన్నిధిలో ఎలా బ్రతికానో అది జ్ఞాపకం చేసుకోమంటాడు. కాబట్టి అట్టి గొప్ప ఆత్మీయ స్థితికి మనం చేరుకోవాలి. దేవుణ్ణి, నా బ్రతుకు ఎలా ఉందో నీ ముందు నువ్వే జ్ఞాపకం చేసుకోయ్యా. నేను ఎలా బ్రతుకుతున్నానో, యథార్థంగా బ్రతుకుతున్నానా? నీ దృష్టికి అనుకూలముగా నేను జీవిస్తున్నానా? నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నానా అని మనం దేవుని సన్నిధిలో అడిగే స్థాయికి ఆధ్యాత్మికముగా దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. చూడండి, మరి 3 విషయాల్లో జనుల యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేసినప్పుడు తక్షణమే యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి జనులను స్వస్థపరిచాడు.
అషూరియుల చేతిలో నుండి తన దేశమును రక్షించమని యెహోవా సన్నిధిలో మరి అతను ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపి ఒక్క రాత్రిలో 185,000 మందిని సంహరించి హిజ్కియా ప్రార్థన ఆలకించెను. మూడవది, మరి తనకు మరణకరమైనటువంటి రోగం వచ్చి మరి అతను చావుకి సిద్ధపడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, నేను నీ సన్నిధిలో ఎలా బ్రతికానో నన్ను జ్ఞాపకం చేసుకునమన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని తక్షణమే అతనికి స్వస్థతను దయచేసి 15 సంవత్సరములు ఆయుష్ పెంచెను. అంత మాత్రమే కాదు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు మనం చదివి ముగించుకుందామండి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువుల శాలలకు మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్నములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించెను. చాలు చూడండి. చివరిగా ఒక్క ప్రశ్న. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములు కట్టించెను. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధములైన పశువుల శాలలను మందలకు దొడ్లను కట్టించెను. ఒక్క మాట, ఇప్పుడు హిజ్కియా ఎక్కడైనా తన ప్రార్థనలో, దేవా నాకు అతి విస్తారమైన ఐశ్వర్యము నాకు దయచేయ్యా, నాకు ఘనతను దయచేయ్యా, నాకు వెండి బంగారము రత్నములను సుగంధ ద్రవ్యములను నాకు దయచేయమని ఎక్కడైనా ప్రార్థన చేశాడండి? నాకు వెండినిమ్మనో బంగారమిమ్మనో రత్నమిమ్మనో సుగంధ ద్రవ్యములనిమ్మనో అతి విస్తారమైన ఐశ్వర్యమునిమ్మనో లెక్కకు మించిన పశు సంపదనిమ్మనో ధాన్య ద్రాక్షారసములను తైలమును ఇమ్మనో హిజ్కియా ప్రార్థన చేయలేదు. మనమే ప్రార్థన చేస్తాం. నాకు డబ్బు ఇవ్వు తండ్రి, నాకు ధనం ఇవ్వు తండ్రి, నాకు వెండి ఇవ్వు తండ్రి, నాకు బంగారం ఇవ్వు తండ్రి, నాకు ధాన్యం ఇవ్వు తండ్రి, నాకు ద్రాక్షారసం ఇవ్వు తండ్రి అని మనం లెక్క కట్టుకుని ఒకటి తర్వాత ఒకటి లిస్టు సిద్ధం చేసుకుని మనం ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో. కానీ హిజ్కియా అడగలేదండి వాటిని ఏమి, కానీ పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితము దేవునికి ఇష్టానుసారముగా ఉన్నప్పుడు, నీ జీవితము దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నప్పుడు నువ్వేమి అడగాల్సిన అవసరం లేదు, అన్నీ అవి వస్తానే ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. మొదట నా నీతిని రాజ్యమును మీరు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హిజ్కియా చేసింది అదే. 1000 ప్రార్థనా అవసరతలు తీసుకెళ్లి దేవుడి సన్నిధిలో ఉంచలేదు, కానీ ఒక్క మాట, యథార్థమైన ప్రవర్తన. నీ జీవితం, నీ బ్రతుకు దేవునికి ఇష్టకరంగా ఉంటే గనక నువ్వేమీ అడగక్కర్లేదు అంటాను నేను. నువ్వేమి అడగక్కర్లా. నా రోగాన్ని తగ్గించమని అతను అడగలేదు, నాకు ఆయుష్ ఇవ్వమని అడగలేదు, నాకు వెండి బంగారం ఇవ్వమని అడగలేదు, కానీ అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతయు కలిగెను. రాయబడి ఉన్నటువంటి మాట, హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధములైన పశువులకు సాళ్లను మందలకు దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి, ఎలాంటి దీవెనలు అంటండి, అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశుల మందలను అతడు సంపాదించెను.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును బుద్ధి పొందెను. ఈ రాత్రి దేవుడు నిన్ను సర్వ సమృద్ధిగా దీవించాలి. ఆశ్చర్యకరమైనటువంటి జీవన ఆశీర్వాదములతో ఈరోజు నిన్ను, నన్ను, నీ కుటుంబమును, నా కుటుంబమును దేవుడు దీవించాలి అంటే మనము చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో యథార్థముగా నడుచుకోవాలంతే. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలంతే. పొద్దున్న లెగిస్తే పాపంలో పడిపోతాం. మన పాపపు చూపులతో, మన పాపపు తలంపులతో, మన చేతులతో, మన చూపులతో, మన ఆలోచనలతో మనం చేసేటటువంటి ఆ పాప జీవితంలో మనం పడిపోకుండా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకున్నప్పుడు దేవుడి సన్నిధిలో మనం కూడా చెప్పగలుగుతాం, దేవా నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. తెలుసయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికానో నీకు తెలుసయ్యా. నీకేం తెలియనోడు కాదు, అన్నీ తెలుసు, అన్నీ చూసేవాడివే, అన్నీ ఎరిగి ఉన్నవాడివే. కాబట్టి నాకు నా జీవితంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని నువ్వు చెయ్యి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూడండి అతి విస్తారమైనటువంటి దీవెనలు. ఇవేమి హిజ్కియా కోరుకోలేదు, కానీ దేవుడు ఎక్స్ట్రా బోనస్ గా హిజ్కియాకి ఇచ్చాడు. ఆయుష్ను పెంచాడు. 25 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. 29 సంవత్సరాల పాటు యెరూషలేమును పరిపాలించాడు. రాజ్యంలో, దేశంలో నెమ్మది, సుభిక్షం. యుద్ధాలు సమయంలో కత్తి పట్టుకోకుండానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇంటి గొప్ప ఆశీర్వాదములని నువ్వు నేను ఈరోజు మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో మనము యథార్థమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తామును తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తాను. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, యాకోబు పత్రికలో చెప్తున్నాడు భక్తుడు. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుడు చేసే ప్రార్థన అంట మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తే దాని శక్తి ముందు దేవుడైనా దిగి రావాల్సిందే. దేవుడైనా దిగి రావాల్సిందే. అంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థన నీతిమంతుడు చేయగలుగుతాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అట్టి గొప్ప నీతి, యథార్థత దేవుడు మనందరి జీవితములలో మనకు దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో దేవా నీ సన్నిధిలో అనేక ప్రార్థనలను చేసి కొన్ని ప్రార్థనలకు మేము సమాధానము పొందుకొని కొన్ని ప్రార్థనలకు ఇంకా సమాధానము కొరకే ఎదురు చూచేవారిగా రోజుల తరబడిగా, నెలల తరబడిగా, సంవత్సరముల తరబడిగా మేము ఉంటున్నామయ్యా. ఇప్పటికీ ఈ క్షణానికి ఇంకా కొన్ని ప్రార్థనలు మా జీవితంలో అన్ఆన్సర్డ్ గా మిగిలిపోయాయి తండ్రి. హిజ్కియా జీవితాన్ని మీరు మాకు చూపించారయ్యా. హిజ్కియా ప్రార్థన చేసిన వెంటనే మీరు ఆ ప్రార్థనను ఆలకించారు, ఆ ప్రార్థనకు సమాధానం దయచేశారు. 3 సార్లు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు 3 సార్లు కూడా తక్షణమే మీరు సహాయాన్ని పంపించారు. ఈ రాత్రి మీ సన్నిధిలో మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటున్నామయ్యా. హిజ్కియాలో ఉన్నదేమిటి, మాలో లేనిదేంటి? హిజ్కియా ఆరాధించే దేవుడిని మేము ఆరాధిస్తున్నాము, కానీ హిజ్కియా ప్రార్థనలు తక్షణమే ఫలించాయి. మా ప్రార్థనలు తండ్రి ఇంకనూ మేము వాటి నెరవేర్పు కొరకై కనిపెట్టేవారిగానే ఉంటున్నాం. దేవా, హిజ్కియా యొక్క ప్రవర్తన రాజైన తర్వాత అతడు నీ సన్నిధిలో ఏ రీతిగా యథార్థతతో నడుచుకున్నాడో అవన్నీ మీరు మాకు చూపించారయ్యా. యెహోవా మందిరము యొక్క తలుపులు మూయబడి ఉన్నప్పుడు ఆ తలుపులు తీయించి
మందిరమును శుభ్రపరచి, మందిరమును ప్రతిష్ఠించి, లేవీయులను యాజకులను పిలిచి, ధూప దీప నైవేద్యములతో పరిశుద్ధ స్థలములో జరగవలసినటువంటి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ విధులన్నిటినీ కూడా హిజ్కియా జరిగించాడు. నీ సన్నిధిలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ కూడా పారవేయించాడు. ఈ రాత్రి తండ్రి, మా వ్యక్తిగత జీవితాల్లో, మా భక్తి కలిగినటువంటి జీవితాల్లో నిషిద్ధమైనవి, మీకు ఇష్టము లేనివి, మీకు ఆయాసకరమైనవి ఒకవేళ మా హృదయాల్లో, మా జీవితాల్లో ఉంటే వాటన్నిటినీ కూడా తీసివేసే కృప, పారవేసే కృప, విసర్జించే కృప మాకు దయచేయండి తండ్రి. మీ తట్టు చూచేవారిగా, మీ సన్నిధిలో యథార్థత కలిగి నడుచుకునేవారిగా మమ్మల్ని మార్చండి ప్రభు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు మీకు అంగీకారములగునట్లు దేవా, శుద్ధ హృదయమును నాకు దయచేయండి తండ్రి. కపటమైనటువంటి హృదయమును తీసివేసి పరిశుద్ధ హృదయమును నాకు దయచేయండి తండ్రి. దీన మనస్సు కలిగి మమ్మల్ని మేము తగ్గించుకుని, మా పాపములను, మా చెడుతనమును విడిచిపెట్టి మీకు కన్నీరు విడిచి మేము ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి మా ప్రార్థన ఆలకించి మా పాపములను క్షమించి మా దేశమును స్వస్థపరుస్తానని వాగ్దానము చేసిన దేవా, నీ వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. హిజ్కియా జీవితంలో చేసిన గొప్ప కార్యములు మా జీవితాల్లో కూడా మీరు జరిగించుకొని, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఈ రాత్రి మేమందరము చేసేటటువంటి ప్రార్థనలు ఆలకించమని, ఇది మొదలుకొని మేము ప్రార్థించిన విధానము మారిపోవాలి తండ్రి. వెండినైనను, బంగారమునైనను, ధనమునైనను, ఐశ్వర్యమునైనను, ఘనతనైనను అడిగేవారిగా కాకుండా మా యథార్థమైనటువంటి జీవితాన్ని నీ సన్నిధిలో మేము ఎలా బ్రతుకుతున్నామో నువ్వే జ్ఞాపకం చేసుకోయ్యా అని హిజ్కియా చేసిన రీతిగా మేము ప్రార్థించే రీతిగా యథార్థత కలిగి నడుచుకునే వారిగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా వేషధారణను మేము విడిచిపెట్టేవారిగా, మీ సన్నిధిలో నమ్మకముగా మీ వైపు చూస్తూ నడుచుకునేవారిగా మీ కృప దయచేయమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో తండ్రి మీ గొప్ప కార్యాన్ని జరిగించమని, యథార్థత కలిగినటువంటి జీవితము ప్రతి ఒక్కరికి దయచేయమని, నిష్కల్మషముగా ఏ కపటము లేకుండా నైనా మరి మచ్చ, ముడత, డాగు, కళంకము మరి అట్టిది ఏదైనా కూడా లేకుండా పవిత్రముగా మేము మీ కొరకు జీవించడానికి మీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబముల వారిని మీరు దీవించి ఆశీర్వదించి హిజ్కియాను దీవించిన రీతిగా అతి విస్తారమైనటువంటి ఐశ్వర్యము, అతి విస్తారమైనటువంటి కలిమి, నెమ్మది, సమాధానము హిజ్కియాకు మీరు దయచేసిన రీతిగా మాకు అందరికీ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, ఇజ్రాయేలు యెరూషలేము యొక్క క్షేమమునకు, దేవా సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క క్షేమముకు,
లావణ్య యొక్క నాయన మరి సుఖప్రదమైనటువంటి డెలివరీకి ఆ కాలము మీరు తోడై ఉండి నడిపించుదురుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.